మునుపటి భాగంలో ఆ మంత్రగత్తె చెప్పిన విధంగానే నేరుగా ఆ ఊర్లోనికి ప్రవేశించింది. ప్రవేశించిన వెంటనే ఊరి నడిమధ్యలో నుంచొని ఊరి ప్రజలందరినీ అక్కడికి సమావేశపరిచి వాళ్ళందరితో ఇలా అంటూ ఉంది. అరే గ్రామ ప్రజలారా, మీ ఊరు ఇప్పుడు ఒక భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎన్నో భయంకరమైన పిశాచాలు మీ ఊరిని కమ్ముకుంటూ వస్తూ ఉన్నాయి. నేను చెప్పిన విధంగా చేస్తే తప్ప మీ గ్రామ ప్రజలు ఎవ్వరూ బ్రతికి బట్ట కట్టరు. అందరూ నేను చెప్పినట్లు వినండి అని ఆ మంత్రగత్తె ఈ ఊరి ప్రజలందరితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ప్రజలందరూ ఆమెతో ఇలా అంటూ ఉన్నారు. అరే ఎవరమ్మా నువ్వు? నేను ఎప్పుడూ ఈ ఊళ్ళో చూడలేదు. పైగా చుట్టుపక్కల కూడా నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదే. నువ్వు ఇంత నేరుగా ఊళ్ళోనికి వచ్చి ఊళ్ళో దెయ్యాలు వస్తున్నాయి, భూతాలు వస్తున్నాయి అని చెప్తే ఎవరు నమ్ముతారు? ఇదిగో నువ్వేదో పని మీద వచ్చి ఉంటావు, ఆ పని చూసుకొని వెళ్ళిపో. అంతేగాని అమాయకంగా ఉన్నాం కదనే మా ఊరి పెద్దందరినీ మోసం చేయడానికి చూడకో. నీకు కావాల్సింది ఏదైనా ఉంటే చెప్పు, అందరూ తల రూపేసుకుని ఇచ్చేస్తావు. అంతేగానే ఇలా దెయ్యాలు భూతాలని చెప్పి ఊళ్ళో ప్రజలను భయపెట్టద్దా. వెళ్ళేలా అని ఆ గ్రామ ప్రజల్లో కొంతమంది ఈ మంత్రసిద్ధితో గట్టిగా చెప్పారు. ఆ మాటలు విన్న ఆ మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. రే మూర్ఖులారా, నేను చెప్పేది నిజం. నమ్మకపోతే మీకే కష్టం. ఈరోజు రాత్రి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. తర్వాత మీరే నన్ను అందరూ వెతుక్కుంటూ వస్తారు. సరే, మీరు కల్లారా చూసేంత వరకు మీరు నన్ను నమ్మరు అని చెప్పి ఆ మంత్రగత్తె అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇది అంతా చూసిన గ్రామ ప్రజలందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు. అరే ఎందుకో అనవసరంగా ఆమెను పంపించేసాం అనుకుంటున్నాను రా. ఆవిడ చెప్పింది ఒకవేళ నిజమైతే మళ్ళా ఏం జరుగుతుందో ఏంటో. ఆవిడ లేనిపోని అనుమానం పెట్టి వెళ్ళిపోయింది. చూస్తూ ఉంటే ఏదో భయంగానే ఉందిరా. ఆవిడనే వెనక్కి పిలిచి మన ఊర్లో ఉండడం మంచిదేమో. అరే నువ్వు నోరుమి. ప్రతి ఇచ్చిన దానికి భయపడి ఇలా ఊళ్ళోకి కొత్త సమస్యలను తెచ్చుకోకూడదు. అయినా మన ఊరికి ఏదైనా సమస్య వస్తే మనం చూసుకోవడానికి ఊరి పెద్దగారు ఉన్నారు కదా. అయినా దేనికి భయం? ఇంతవరకు లేని దెయ్యాలు పిశాచాలు ఈ రోజు రాత్రికి వచ్చేస్తాయా? అది నేను నమ్మను. అది ఏదో పూజ చేయించుకోమని చెప్పి డబ్బులు నొక్కేయడానికి ఇలాగేదో పన్నాగాలు పండుతుంది మంత్రగత్తె. వెళ్ళండి వెళ్ళాడే, ఎవరి పొలాలు చేసుకుని వెళ్ళాడే అని ఆ గ్రామ ప్రజలందరూ తమలో తాము మాట్లాడుకొని తమ తమ పొలంలోనికి వెళ్ళిపోయారు. అనుకున్న విధంగానే ఆ రోజు రాత్రి సరిగ్గా 1 గంట అయింది. ఊరు అంతా గాఢ నిద్రలో ఉంది. ఈ మంత్రగత్తె ఒక చెట్టు కింద నుంచొని భయంకరమైన ప్రేతాత్మ పిశాచాలు అన్నిటినీ తన ముందుకు ప్రవేశపెట్టి ఇలా అంటూ ఉంది. భయంకర ప్రేతాత్మ పిశాచాలారా, స్వాగతం. నేను చెప్పిన విధంగా చెయ్యండి. ఒక కార్యసాధనకి ఈ ఊళ్ళోనికి వచ్చాను. ఆ పని పూర్తయ్యేంత వరకు ఈ ఊళ్ళో ప్రజల యొక్క రక్తాన్ని తాగి మీ రక్తదాహాన్ని తీర్చుకోండి. ఈ ఊళ్ళోనికి ప్రవేశించే శక్తి మీకు లేకపోయినా నేను అనుకరించే ఈ యొక్క మహిగమల రక్తాన్ని తాగి ఆ ఊళ్ళోనికి అడుగు పెట్టే శక్తి మీకు వస్తుంది. వెళ్ళండి, త్వరగా ఈ రక్తాన్ని తాగి ఊళ్ళోనికి ప్రవేశించి దొరికిన వాళ్ళను దొరికినట్టుగా చంపి బీభత్సం సృష్టించి ఊరి ప్రజలందరూ హడిలిపోయేటట్లు చెయ్యండి. వెళ్ళండి అని ఆ యొక్క మంత్రగత్తె ఆ పిశాచాలతో చెప్పింది. చెప్పిన మరుక్షణమే ఆ పిశాచాలన్నీ గాల్లో ఎగురుకుంటూ ఊర్లో తిరుగుతూ ఉన్నాయి. ఊరు అంతా ఎక్కడ చూసినా నక్కల అరుపులు, భయంకరమైన పిశాచి ప్రేతాత్మ రూపాలతో ఊరు అంతా చాలా భయంకరంగా ఉంది. ఇంతలో ఊర్లో కొంతమందికి ఆ శబ్దానికి మేల్కు వచ్చి కిటికీలోని చూస్తూ చాలా భయపడుతూ ఇలా అంటూ ఉన్నాడు. అరే అయ్యో బాబాయ్, ఆ మంత్రగత్తె చెప్పిన విధంగానే ఊళ్ళోనికి ఏవో పిశాచాలు తిరుగుతూ ఉన్నారా? అదిగో విన్నావా? ఊరు అంతా ఏవో నక్కల అరుపులు, భయంకరమైన ఏడుపులు లాంటివి వినిపిస్తూ ఉన్నాయి. అయ్యో బాబోయ్, ఆవిడ చెప్పింది నిజమై ఉంటది. ఇప్పుడు గనక ఊళ్ళో ఎవడన్నా బయటకు వచ్చాడా అంటే వాడిని ఇంకా చంపుకు తినేస్తాయి అని ఆ వ్యక్తి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో సరిగ్గా ఒక వ్యక్తి బయటికి రాగా ఆ పిశాచాలన్నీ వారిని ఊరు నడి మధ్యలో ముక్కలుగా నరికి వాడి రక్తాన్ని తాగి శరీర భాగాలను అక్కడక్కడే విసిరేశాయి.
అది ఎంత చూసి వీడు ఆశ్చర్యపోయి హడలిపోయాడు. ఇక ఎలా అయినా సరే ఉదయం లేచిన తర్వాత ఈ సంగతి ఊరి పెద్దకి తెలియజేయాలనుకున్నాడు. ఉదయం లేచిన తర్వాత గ్రామ ప్రజలందరూ ఆ శవం చుట్టూ గుమ్ముగూడారు. అది ఎంత చూసి ఈ వ్యక్తి ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు, అరే అరే బాబు, అరే నిన్న ఆ మంత్రగత్తె చెప్పింది అంత నిజమేరా. ఏవో భయంకరమైన పిశాచాలు మన ఊళ్ళోనికి రాత్రి వచ్చాయి. అంతేకాదు పాపం ఈ రంగన్ని అక్కడికక్కడే ముక్కలు ముక్కలుగా నరికి చంపుకు తినేసాయి. ఇది అంతా నేను కళ్ళారా చూశాను. ఏవో భయంకరమైన నక్కలరుపులు, తెల్లని ప్రేతాత్మల్లాంటి ఊళ్ళో తిరుగుతూ ఉన్నాయి. ఇది నేను కళ్ళారా రాత్రి చూశాను. నిజంగా ఆ యొక్క మంత్రగత్తె చెప్పింది నిజమే. ఈ విషయం ఎలాగైనప్పుడు ఊరి పెద్దకి తెలియజేయాలి అని ఆ వ్యక్తి ఊరి ప్రజలతో చెప్పగా మరొక వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, ఏంటే పిశాచాలు అరుపులు వినిపించాయా? మేము రాత్రి ఇదే ఊర్లో ఉన్నాం కదరా, మాకు ఎవరికి వినిపించలేని అరుపులు పిశాచాలు నీకెలా కనిపించాయి? పైగా ఈ శరీరం చూస్తే ఎవరో కొట్టి నరికి చంపేసినట్టున్నారు, కానీ దెయ్యాలు పిశాచాలు చంపినట్టు లేవే. సరే ఏంటో ఏం అర్థం కావట్లేదు. నువ్వు అనుకున్నట్టే ఊరి పెద్దకు తెలియజేద్దాం, పదండే వెళ్దాం పదండే అని చెప్పి ఊరి ప్రజలందరూ నేరుగా ఊరి పెద్ద వద్దకు వచ్చారు. ఊరి పెద్ద ఊరి ప్రజలందరినీ చూసి ఇలా అంటూ ఉన్నాడు, అరే ఏంట్రా ఊర్లో ప్రజలందరూ ఒక్కసారిగా కట్టగట్టి ఎడకొచ్చారు? ఊళ్ళో ఏదన్నా జాతర చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా పనుండి వచ్చారా? చెప్పండి అని ఊరి పెద్ద చెప్పగా ఈ ఊరిలో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు, అయ్యా జాతర కాదు పండగ కాదయ్యా, గ్రామ ప్రజలందరూ వణుకు చెప్తున్నారయ్యా. నిన్న ఎవరో ఒక మంత్రగత్తె ఊళ్ళోనికి ప్రవేశించి ఊళ్ళోనికి దెయ్యాలు భూతాలు అన్నీ ప్రవేశిస్తున్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పిందయ్యా. కానీ ఇదిగో వీడే దాన్ని నమ్మకుండా నువ్వు దెయ్యాలు భూతాలు చెప్పి భయపడుతున్నావు చెప్పి దాన్ని తరిమి కొట్టేశాడు. ఇప్పుడు నిజంగానే నిన్న రాత్రి ఊళ్ళోనికి ఏవో భయంకరమైన పిశాచాలు వచ్చాయ్యా. అంతేకాదు మన ఊళ్ళో ఒకటి చంపుకొని తినేసాయి. నా కళ్ళారా వాడి రక్తం తాగి భయంకరమైన అరుపులు, నక్కలు ఏడుపులు లాంటివి చాలా వినిపించాయ్యా. అది చూసి హడిలిపోయాను. అందుకని ఆ విషయం మీకు అందరికీ చెప్దామని నేరుగా మీ ఇంటికి వచ్చామయ్యా అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఊరి పెద్దలతో ఇలా అంటూ ఉన్నాడు, అరే మంత్రగత్తె మన ఊర్లోకి ఎందుకు ప్రవేశించింది? అయినా మీకు చెప్పాను కదా ఊళ్ళో కొత్త వాళ్ళు ఎవరిని ప్రవేశించకూడదని. అయినా సరే ఆ యొక్క మంత్రగత్తె ఎలా వచ్చింది, ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కున్నారా? అసలు ఆ మంత్రగత్తె పేరేంటి, అవన్నీ తెలుసుకున్నారా లేదా అని ఈ ఊరి పెద్దలు అడగగా ఇలా అంటూ ఉన్నాడు, అయ్యి బాబోయ్ అసలు ఏమీ కొనుక్కోలేదయ్యా. అసలు ఎక్కడి నుంచి వచ్చాను కూడా మేము అడగలేదు. ఆవిడని చూసేసరికి మేమందరూ ఏదో మైకుల్లో పడిపోయినట్టు ఊళ్ళో పిల్లలందరూ అక్కడే గుమ్ముగూడాం. ఆవిడ భయంకరంగా ఏవో చెప్పి మమ్మల్ని అందరినీ చాలా భయపెట్టిందయ్యా. అందుకనే భయపెట్టి మేమే ఇంటికి వెళ్ళిపోమని చెప్పాం. కానీ ఆవిడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో తెలియలేదయ్యా. ఇప్పుడు ఆవిడని వెతకడమే మనకి మంచిదేమో అని ఈ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, పెద్ద సమస్య వచ్చి పడిందే. అయినా మీరు నిన్న ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ నేరుగా నా దగ్గర తీసుకొని రావాలి కదా. ప్రతి విషయం నాకు చెప్పమని చెప్పాను కదా. ఇలాగే ప్రతి దాన్ని ఒక పెద్ద సమస్యగా ఏర్పడుతుంది ఈ మధ్య. ఊళ్ళో అందరికీ చాలా జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పాను. సరే అప్పుడు ఆ మంత్రగత్తె ఎక్కడ ఉందో కనుక్కొని రమ్మని చెప్పి నేను కొందరిని పురమాయిస్తాను. మీరు ఊళ్ళో వాళ్ళు మాత్రం అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితులను ఎవరు రాత్రిపూట బయటికి రావద్దు. కొత్త వ్యక్తులు కూడా ఊళ్ళోకి రానివ్వకుండా జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పాను. సరే అప్పుడు ఆ మంత్రగత్తె ఎక్కడ ఉందో కనుక్కొని రమ్మని చెప్పి నేను కొందరిని పురమాయిస్తాను. మీరు ఊళ్ళో వాళ్ళు మాత్రం అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితులను ఎవరు రాత్రిపూట బయటికి రావద్దు. కొత్త వ్యక్తులు కూడా ఊళ్ళోకి రానివ్వకుండా చూడండి. ఏంటే ఆ సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళండి. ఆ చనిపోయిన ఆ రంగయ్య గారి శవాన్ని కూడా శ్మశానంలో తీసుకెళ్లి పాత పెట్టండి, వెళ్ళండి అని ఊరి పెద్ద ఆ ప్రజలందరితో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ ప్రజలందరూ నేరుగా తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ యొక్క ఊరి పెద్దకు మాత్రం ఏదో అనుమానం వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు. అరే ఒక మంత్రగత్తె వచ్చి ఊళ్ళో ప్రజలందరినీ హెచ్చరించిందా? అది వీళ్ళు వినకుండా ఆమెను తరిమి కొడితే అదే రోజు రాత్రి మళ్ళీ పిశాచాలు అన్ని ఊళ్ళోనికి వచ్చాయా? ఇది ఏదో నాకు అనుమానంగానే ఉంది. నాకు తెలిసి ఆ మంత్రగత్తె ఇదంతా చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఏదో పెద్ద పన్నాగంలాగే ఉంది. సరే ఏం జరిగినా మనకి
పెద్ద దిక్కుగా మంత్రలవ్వ ఉంది కదా, మంత్రలవ్వని ఈ సమస్యకి పరిష్కారం అడిగి చూస్తాను. మంత్రలవ్వ ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం నాకు ఇస్తూనే ఉంటుంది. ఈరోజు రాత్రికే బయలుదేరి మంత్రలవ్వని కలిసి వస్తాను. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు, ఈ ఊరికి ప్రశాంతత ఉండదు అని ఈ యొక్క ఊరి పెద్ద అనుకుంటూ నేరుగా తన భార్య వద్దకు వెళ్ళి మంత్రలవ్వ వద్దకు వెళ్ళి వస్తానని చెప్పి గుర్రంపై ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నాడు.